మాస్టర్స్ ఐఐటి ఖరగ్పూర్లో చేసుకొని 25 years బ్యాక్ ఒక ఐటీ ప్రొఫెషనల్ గా యుఎస్ లో అడుగు పెట్టారు. ఏ స్టేట్ కి వెళ్ళా కూడా ఆ మూమెంట్ అందులోకి వెళ్ళి ఆ స్టేట్ తాలూకా ఎల్ఎన్టీ అనే కంపెనీలో జాబ్ చేశాను. తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకొని ట్రైనింగ్ అయ్యి అమెరికా వచ్చాను. అమెరికా అందరం వచ్చాక కష్టపడతాం, ఆస్తులు సంపాదిస్తాం. ప్రొఫెషనల్ ఫైనాన్స్ ప్లానర్ అన్నమాట. ఆ స్టేట్ కి అనుగుణంగా డాక్యుమెంట్స్ తయారు. విల్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ అనేది లీగల్ డాక్యుమెంట్, ట్రస్ట్ ఈజ్ ఆల్సో ప్రైవేట్. కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు, పిల్లలు మైనారిటీ నుండి మెజారిటీకి వచ్చారు, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి మూవ్ అయ్యారు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వచ్చండి. వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇంకా వేరే పద్ధతి ఉంది. ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, H1 కి కన్వర్ట్ అవుతున్నారు. విల్ అండ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు? ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని దాని కిందికి మనం పెట్టుకునే ఆస్తుల్నే ట్రస్ట్ అని అంటారు. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది, ప్రతిదీ స్పెసిఫై చేయాలి. ఇండియా ఆస్తుల్ని అమెరికా ఆస్తుల్ని కంబైన్ చేసి విల్ అండ్ ట్రస్ట్ ని ఎటువంటి వయలేషన్స్ లేకుండా క్రియేట్ చేసుకొని ట్రస్ట్ ద్వారా మన అసెట్స్ ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అండ్ దాని ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ప్రోబేట్ అనే దానికి ఏదైనా కాస్ట్ ఉంటుందా? అది గవర్నమెంట్ అపాయింటెడ్ ఏజెన్సీ.